హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం బిఎడ్ కోర్స్కి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి అని అంటే లాంగ్వేజ్. ఓకే, పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఇది మనకి. సో ఇందులో ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేసాము. పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్లో ఫస్ట్ యూనిట్లో లాస్ట్ క్లాస్ ఇది మనకి. ఓకే, సో దీంతో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ యాజ్ యూ నో, ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది మనకి ఈ ఛానల్లో. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూస్తే తెలిసిపోతుంది. ఓకే, కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఇవాళ వీడియోలో ఒక చిన్న టాపిక్ అనేది మిగిలిపోయింది మనకి ఫస్ట్ యూనిట్కి సంబంధించి. సో ఇది చెప్పుకుంటే కనుక ఈ ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్ లో మనకి సిలబస్ వీడియో కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అక్కడ నుంచి చూసేయండి. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్. ఇవాల్టి క్లాస్ లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుంటున్నాం. సో ఇది ఒక క్వశ్చన్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో లాంగ్వేజ్ యొక్క రోల్ ఏంటి? ఓకే, వైగాట్స్కీ బిలీవ్డ్ దట్ లాంగ్వేజ్ హ్యాస్ two purposes, communication and regulation. సో వైగాట్స్కీ గారి గురించి మనము సైకాలజీలో చాలా వరకు నేర్చుకునే ఉంటాము. పియాజెట్ గారి గురించి కానివ్వండి, వైగాట్స్కీ గారి గురించి కానివ్వండి, లాంగ్వేజ్ లో నామ్ చామ్స్కీ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కి సంబంధించి లాంగ్వేజ్ యొక్క రోల్ కాబట్టి వైగాట్స్కీ గారి గురించి తీసుకొచ్చారు. సో వైగాట్స్కీ గారి ప్రకారంగా లాంగ్వేజ్ అనేది రెండు పర్పసెస్ తోటి ఉంటుంది. ఏంటది? ఒకటేమో కమ్యూనికేషన్, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఇంకోటేమో రెగ్యులేషన్. సో వన్ బై వన్ దాని గురించి చూద్దాం. కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్ అండ్ హిస్టరీ బిట్వీన్ ఇండివిజువల్స్. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకోవడము, కాన్వర్జేషన్స్ చేసుకోవడము ఇది ఇంపార్టెంట్. ఎందుకు? కల్చర్ కానివ్వండి, మన హిస్టరీ కానివ్వండి, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వడానికి, నాలెడ్జ్ ట్రాన్స్మిట్ చేయాలన్నా సరే కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీతో కమ్యూనికేట్ అవుతున్నా కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెగ్యులేషన్ రిఫర్స్ టు వన్స్ కంట్రోల్ ఓవర్ వన్స్ ఓన్ కాగ్నిటివ్ ప్రాసెసెస్, ఫర్ ఎగ్జాంపుల్ థాట్స్, మెమరీ ఎక్సెట్రా. సో రెగ్యులేషన్ అంటే ఏంటి? మన కంట్రోల్ మన థాట్స్ మీద ఎలా ఉంది, మన మెమరీ మీద ఎలా ఉంది, సో మన ఓన్ కాగ్నిటివ్ ప్రాసెస్ మీద మన కంట్రోల్ ఎంతవరకు ఉంది అనేది రెగ్యులేషన్ కిందకి వస్తుంది. సో ప్యూర్లీ కాగ్నిటివ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఏ గోల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ టు మేక్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ బీయింగ్ అదర్ రెగ్యులేటెడ్ టు బికమింగ్ సెల్ఫ్ రెగ్యులేటెడ్. సో ఇక్కడ గోల్ ఏంటి? రెగ్యులేషన్ లో మనం ఈ వేరే వాళ్ళ ద్వారా రెగ్యులేట్ అవ్వడం కంటే సెల్ఫ్ రెగ్యులేట్ గా అవ్వడము, అంటే మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండడము, మన థాట్స్ అనేవి, మన మెమరీ అనేది మనం కంట్రోల్ చేయడం. సో ఇది రెగ్యులేషన్ కిందకి వస్తుంది. సో ఈ లాంగ్వేజ్ అనేది ఈ రెండు పర్పసెస్ తోటి ఉంటుంది అనేసి వైగాట్స్కీ అన్నారు. ఓకే, ఏంటవి? కమ్యూనికేషన్, రెగ్యులేషన్. Thus we see that when children acquire the first language, they build on what they know, conceptual information that discriminates and helps create categories for the objects, relations and events they experience. So ఏమంటున్నారు ఇక్కడ? కమ్యూనికేషన్, రెగ్యులేషన్ అనేది అవ్వడం ద్వారా ఇక్కడ ఏమంటున్నారు? మనం లాంగ్వేజ్ ని చూసుకున్నట్టయితే ఫస్ట్ లాంగ్వేజ్ అనేది మనం అక్వైర్ చేస్తాం. ఆల్రెడీ ఈ ఫస్ట్ యూనిట్ లోనే మనం నేర్చుకున్నాము. ఫస్ట్ లాంగ్వేజ్ మన మదర్ టంగ్ అనేది మనము అక్వైర్ చేస్తాం, తర్వాత లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది వస్తుంది. కమ్యూనికేషన్, రెగ్యులేషన్ ద్వారా మనం ఫస్ట్ లాంగ్వేజ్ అనేది అక్వైర్ చేస్తాము. సో మనకి ఏదైతే తెలిసి ఉంటుందో దాని మీద కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము. దాని ద్వారా కేటగిరీస్ అనేటివి క్రియేట్ చేసుకుంటాము. ఆబ్జెక్ట్స్ కి కానివ్వండి, రిలేషన్స్ కి సంబంధించి కానివ్వండి, ఈవెంట్స్ కి సంబంధించి కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బట్టి. ఓకే, సో క్లియర్ గా ఇక్కడ అక్వైరింగ్ అంటే మీకు తెలిసి ఉండాలి, సహజంగా నేర్చుకునే ప్రాసెస్. లాంగ్వేజ్ సహజంగా నేర్చుకునే ప్రాసెస్ ని లాంగ్వేజ్ అక్వైరింగ్ అంటారు. లెర్నింగ్ అనేది దానికి సంబంధించి మనం నేర్చుకోవాలి అని కాన్షియస్ గా నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకే, this provides the starting point for language at the age of 12 months on. సో చిన్నపిల్లల్లో మీరు చూసుకున్నట్టయితే పుట్టగానే ఎవరు కూడా లాంగ్వేజ్ మాట్లాడుతూ పుట్టరు, అవునా? పుట్టిన తర్వాత కొంచెం నేర్చుకుంటూ 2 years వరకు కొన్ని వర్డ్స్ అనేవి చెప్పేలాగా అవుతారు. సో 12 months నుంచి కూడా ఈ లాంగ్వేజ్ అక్వైరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానిలో స్టార్టింగ్ పాయింట్ అనేది 12 months నుంచి అవుతుంది అనమాట లాంగ్వేజ్ నేర్చుకోవడంలో. ఓకే,
So the children first set up conceptual representation, then add linguistic representations for talking about experience. సో ఏమంటున్నారు ఇక్కడ మనకి, పుట్టగానే ఎవరు కూడా లాంగ్వేజ్ అనేది నేర్చుకోరు. మెల్లమెల్లగా అన్ని చూస్తూ అన్ని అబ్జర్వ్ చేస్తూ కాన్సెప్ట్ ని ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటూ ఆ తర్వాత లాంగ్వేజ్ అనేది తీసుకొస్తున్నారు. సో వైగాట్స్కీ గారి ప్రకారంగా థాట్ అనేది ఇంపార్టెంట్, థాట్ తోటే లాంగ్వేజ్ అనేది వస్తుంది అనేసి చెప్తున్నారు. ఓకే, పిల్లల యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళ ఒక కాన్సెప్చువల్ రిప్రజెంటేషన్ ని మైండ్ లో చేసుకున్న తర్వాత, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అయిన తర్వాత లింగ్విస్టిక్ రిప్రజెంటేషన్స్, లాంగ్వేజ్ రిప్రజెంటేషన్స్ అనేటివి వస్తాయి. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే వైగాట్స్కీ గారి ప్రకారంగా లాంగ్వేజ్ యొక్క రోల్ ఏంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ లో, కమ్యూనికేషన్ రెగ్యులేషన్ ని చేయడము, ఈ పర్పసెస్ తోటి ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ రెగ్యులేషన్ ద్వారా మన మైండ్ మన కంట్రోల్లో ఉండడము అండ్ ఎలా మాట్లాడాలో తెలవడము, మన కల్చర్ ని హిస్టరీని ట్రాన్స్మిట్ చేయడం, వీటి ద్వారా ఫస్ట్ లాంగ్వేజ్ అనేది అక్వైర్ అవుతుంది. అది కూడా ఎలా అవుతుంది, ఫస్ట్ కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ అయిన తర్వాత దానికి లింగ్విస్టిక్ రిప్రజెంటేషన్ వస్తుంది. సో థాట్ తర్వాత లాంగ్వేజ్. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్ లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి నేర్చుకున్నాము వైగాట్స్కీ గారి వ్యూ ప్రకారంగా. ఓకే, సో ఇవాల్టి తోటి మనకి పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ బిఎడ్ సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఇందులో ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను మీకు, ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ యూనిట్ కి సంబంధించి. ఆ ప్లేలిస్ట్ లోనే మీరు చూసేయచ్చు. ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన వీడియోస్ అన్ని లైన్ గా ఉంటాయి. వాటి కింద మీకు పీడిఎఫ్ లింక్ అనేది ఉంటుంది నోట్స్ కి సంబంధించి. అండ్ అలాగే ప్లేలిస్ట్ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ మొత్తం ఫస్ట్ యూనిట్ యొక్క ఫోల్డర్ లింక్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో అక్కడ నుంచి కూడా మీరు చూసేయచ్చు అండ్ నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవాల్టి వీడియోకి సంబంధించిన నోట్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు నోట్స్ అనేది. సో ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, అలాగే ఈ వీడియో మీకు అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నారో, లైక్స్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ అలాగే చాలా మంది మంచి సజెషన్స్ అనేటివి కామెంట్స్ రూపంలో కూడా ఇస్తున్నారు. మేము దాదాపు మీ కామెంట్స్ అనేటివి చదువుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ద ఛానల్. కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి. ఈ ఛానల్లో బిఎడ్ కి సంబంధించిన వీడియోస్ అనేవి మీకు కనిపిస్తాయి. సో మన ఛానల్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. ఓకే, సో మంచి వీడియోస్ అనేవి తేయడానికి మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.